ఆ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే పైరువీలు చేసుకుంటూ తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారట. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారులుండడంతో పార్టీ పదవులపై చాలా మంది నేతలు ఆసక్తి చూపుతున్నారు. నేనే సీనియర్, నేనే చాలా కాలం నుంచి పార్టీలో ఉన్నానని అంటున్నారట. ఎమ్మెల్యేలతో పాటు అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ జిల్లా అధ్యక్ష కుర్చీపై కన్నేశారని అక్కడి కాంగ్రెస్ శ్రేణుల్లో హాట్ డిస్కషన్ జరుగుతోంది. అసలు ఇంతకీ ఏ జిల్లా అధ్యక్ష పదవిపై పోటీ నెలకొంది, అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. స్థానికంగా పార్టీని బలోపేతం చేసేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నేతలలో పదవులపై ఆశలు పుట్టుకొస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాకపోయినా పార్టీలో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పలువురు నేతలు పైరవీలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకం త్వరలో ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం తెగ ఆరాట పడుతున్నారట. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు 6 జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉందని జనంలో చర్చ జరుగుతోంది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తోందని ప్రచారం జిల్లాలో జరుగుతోంది. ప్రస్తుతం హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయినేని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. త్వరలో జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగే అవకాశం ఉంది. దీంతో ఆ పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకుని ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా కొత్తవారిని నియమిస్తే ఎవరికి ఆ పదవి ఇవ్వాలి, ఎవరికి ఆ పదవి ఇస్తే పార్టీ బలోపేతమవుతుంది, ఇలా రకరకాల చర్చలు సెకండ్ క్యాడర్లో జోరుగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలు గెలవాలంటే బలమైన సీనియర్ కాంగ్రెస్ నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ల పంపకం విషయంలో అసంతృప్తితో ఉన్న నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని హామీలు ఇచ్చారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీనియర్ నేత ఇనుగాల వెంకట్రామరెడ్డికి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ కొన్ని సమీకరణాల తర్వాత ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవి అధిష్టానం కట్టబెట్టింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పార్టీ కార్యక్రమాలకు హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉండడంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశావహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. 15 నుంచి 20 మందికి పైగా తమకు అవకాశం కల్పించాలని పైరవీలు చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. జిల్లా అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో జంగా రాఘవరెడ్డి, దొమ్మడి సాంబయ్య, బట్టి శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాసులు ఉన్నారు. అలాగే బంక సంపత్ యాదవ్, జక్కుల రవీందర్ యాదవ్లతో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారే పావులు కదుపుతూ జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేనే సీనియర్నని ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ కోసం పనిచేశానని కొంతమంది వాదిస్తున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారి ఈసారైనా తమకు తప్పకుండా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పార్టీ పెద్దలతో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని వేడుకుంటున్నట్టు కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ మాట్లాడుకుంటోంది. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించబోతోంది, ఎవరైతే పాత కొత్త కాంగ్రెస్ నేతలను కలుపుకుపోతారో అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఎవరికి మొగ్గు చూపుతారో చూడాలి మరి.